ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై దాదాపు 33 నెలలు దాటిపోయింది. ఫలితం మాత్రం నిల్. వాస్తవానికి రష్యా ఈ యుద్ధాన్ని కేవలం 10-15 రోజుల్లో తేల్చేయాలనుకుంది. అయితే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల అండతో ఈ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఈ 33 నెలల కాలంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యా వైపు సుమారు 5 లక్షల మంది సైనికులు మృతి చెందారని ఓ అంచనా. అలాగే ఉక్రెయిన్ వైపు కూడా భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టమూ జరిగింది. దాదాపు ఉక్రెయిన్లో ప్రతి నగరము నేలమట్టం అయింది. దేశంలోని మెజారిటీ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొరుగున ఉన్న పోలాండ్కు పరుగులు తీస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చడంతో ఉక్రెయిన్ రష్యాను ధీటుగా ఎదుర్కోగలుగుతోంది. ఇది పుతిన్కు మింగుడు పడ్డం లేదు. తన వైపు పెద్ద ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోవడం, దేశంలో యుద్ధం చేయడానికి సైనికులు లేకపోవడం, గత్యంతరం లేక సామాన్య పౌరుడికి బలవంతంగా శిక్షణ ఇప్పించి యుద్ధరంగానికి పంపడం మొదలుపెట్టారు. నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేయడంతో దేశం నుంచి యువత ఇతర దేశాలకు పారిపోవాల్సొచ్చింది. మరోవైపు దేశంలో తరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని పుతిన్ దేశంలోని మహిళలను, పెద్ద ఎత్తున పిల్లలను కనాలని తాయిలాలు కూడా ప్రకటించారు. ప్రతి మహిళ కనీసం 6 మంది పిల్లలను కనాలని, వారికి పెద్ద ఎత్తున నగదు బహుమతులు ఇస్తానని ఆశ చూపించడం మొదలుపెట్టాడు. ఇక ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం పుతిన్కు ఇబ్బందికరమైన పరిణామమే. స్వదేశంలో మెజారిటీ పౌరులు యుద్ధానికి వ్యతిరేకం. మరోవైపు పుతిన్కు సైనికుల కొరత వేధిస్తోంది. వెంటనే తన మిత్రుడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ సాయం కోరాడు. దీనికి కిమ్ కూడా అంగీకరించాడు. వెంటనే తన దేశం నుంచి సుమారు 1,00,000 మంది సైనికులను రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడడానికి పంపించడానికి సిద్ధమయ్యారు. ఇది ఉక్రెయిన్తో పాటు దాని మిత్ర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. మిలిటరీ విశ్లేషకుల అంచనా ప్రకారం ఒక్కసారే కాకుండా దశలవారీగా సైనికులను రష్యాకు పంపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే దక్షిణ కొరియాలో ఉక్రెయిన్ రాయబారి డిమైట్రో పోనోమారెనో కూడా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా 15,000 మంది సైనికులను రష్యా కుర్సు రీజియన్కు పంపిస్తుందని, అటు తర్వాత రష్యా స్వాధీనం చేసుకున్న తూర్పు ప్రాంతానికి రొటేషన్ పద్ధతితో కొన్ని నెలల వ్యవధిలో మరింత మంది సైనికులను పంపే అవకాశాలున్నాయని భావిస్తోందని బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఇక ఉత్తర కొరియా సైన్యం రంగంలోకి దిగుతోందనేసరికి ఉక్రెయిన్ మిత్రదేశాల్లో కూడా ఆందోళన మొదలైంది. ఉత్తర కొరియా యుద్ధంలో దిగిందంటే ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని భయపడుతోంది. దీంతో ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇక పాశ్చాత్య దేశాల ఆందోళన ఏంటంటే రష్యా ప్యాంగ్యాంగ్లు మరింత దగ్గరైతే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉద్రిక్తత మరింత పెరుగుతుంది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మొదలైంది. ఇక చైనా విషయానికొస్తే దక్షిణ కొరియా సముద్ర జలాల్లో తరచూ విన్యాసాలు చేస్తూ దక్షిణ కొరియాను రెచ్చగొడుతోంది. దీంతో అమెరికా దక్షిణ కొరియాకు అండగా నిలుస్తున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఉత్తర కొరియా 1,00,000 మంది సైనికులను మాస్కోకు పంపడం అనే అంశం త్వరలో బ్రెజిల్లో జరగనున్న G20 సదస్సులో ప్రధాన అంశంగా చర్చకు రానుంది. కాగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఇప్పటికే నేరుగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దీని గురించి చర్చలు జరిపారు. ఉత్తర కొరియా సైనికులను యుద్ధంలో వినియోగిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీస్తాయని హెచ్చరించారు. కాగా షోల్జ్ ఈ అంశాన్ని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో చర్చించాలని నిర్ణయించారు. తన పలుకుబడి ఉపయోగించి ఉత్తర కొరియా రష్యాతో మాట్లాడి పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీయకుండా చొరవ తీసుకోవాలని ఆయన షీని కోరనున్నారు. ఇక చైనా విషయానికొస్తే ఇటు రష్యా, అటు ఉత్తర కొరియాతో సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. అయితే చైనా ఇప్పటి వరకు ఉత్తర కొరియా సైనికులను రష్యా పంపించడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ విషయానికొస్తే కొరియా ద్వీపంలో ఉద్రిక్తతను సడలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉత్తర కొరియా రంగంలోకి దిగిందంటే ఇది తమకు తలనొప్పులుగా మారే అవకాశం ఉందని,
ఎందుకంటే ఇప్పటికే అమెరికాకు చైనాకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కిమ్ జోక్యంతో పరిస్థితులు మరింత జటిలంగా మారే అవకాశాలున్నాయని చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మంది సైనికులను రష్యాలోని కుర్సు రీజియన్కు పంపించిందని దక్షిణ కొరియా భావిస్తోంది. కేవలం సైనికులనే కాకుండా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా తరలించిందని, దీనికి బదులుగా రష్యా నుంచి అణ్వాయుధాలకు సంబంధించి, మిసైల్ సిస్టమ్కు సంబంధించి టెక్నాలజీని తమకు ట్రాన్స్ఫర్ చేయాలని రష్యాను కిమ్ పట్టుబడతాడని దక్షిణ కొరియా అంచనా వేస్తోంది. ఇక ఉత్తర కొరియా, దక్షిణ కొరియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి సంబంధాలు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ అణ్వాయుధాలు తమపై ఉపయోగిస్తాడని తైవాన్ ఆందోళన చెందుతోంది. ఇక తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే ఆదివారం ఉదయం తెల్లవారక ముందే రష్యా ఉక్రెయిన్లోని పలు నగరాలపై పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. 120 మిస్సైల్ దాడులతో పాటు 90 డ్రోన్లతో ఉక్రెయిన్కు చెందినటువంటి విద్యుత్ ప్లాంట్లతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలపై వ్యూహాత్మకంగా దాడులు చేసింది. దీనికి ప్రధాన కారణం వచ్చేది శీతాకాలం. యూరోప్లో చలి విపరీతంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. చలి -20 డిగ్రీల నుంచి -40 డిగ్రీలకు చేరుకుంటుంది. ఇళ్లల్లో హీటింగ్ సిస్టమ్ లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సింది. అందుకే రష్యా వ్యూహాత్మకంగా విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది. ముందస్తు జాగ్రత్తగా ఉక్రెయిన్ కూడా బ్లాకౌట్ చేసింది. దేశంలోని ప్రధాన నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచారు. పుతిన్కు ట్రంప్కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పుతిన్ మరింత రెచ్చిపోయి ఉక్రెయిన్పై దాడుల జోరును పెంచడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అమెరికాలో ప్రెసిడెంట్గా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాబట్టి బైడెన్ మాదిరిగా కాకుండా త్వరలోనే దీనికి పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా యుద్ధంలో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకే ఇవ్వాలని కోరుకోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆ భూభాగంలో రష్యా భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఆ భూభాగాన్ని రష్యాకు అప్పగించాలని షరతు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై జెలెన్స్కీ ఎలా రియాక్ట్ అవుతారో త్వరలోనే తేలిపోతుంది.